టర్న్ అవుట్ అసలు ఒక రకమైనటువంటి ఎట్లా అంటే హార్డ్ కోర్ యాక్షన్ అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ అవకాశం ఉంది. ఫస్ట్ ఆ లాస్ట్ లో క్లైమాక్స్ కి ముందు ఒక సాంగ్ ప్లే చేస్తారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మాత్రం సూపర్ గా ఉంది. ఉన్న వాటిలో ఇది బెస్ట్ యాక్షన్ మూవీ అని చెప్పొచ్చు. ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ అయింది, మిగిలిన రెండు ఒకటి చూశాను. ఇది యాక్షన్ బాగుంది అండ్ వెరీ నేటివ్ గా ఉంది. ఒక ఫిక్షనల్ వరల్డ్ ని భలే క్రియేట్ చేశారు అనమాట చంద్రప్రస్థ అని. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది ఎక్సైటింగ్ ఉంది. థ్యాంక్ యూ. అంత ఒక్క సీన్ కాదు కదా, ఒక స్క్రీన్ ప్లే ఏది బాగాలేదన్న. నాకైతే సోది కొట్టిండు. స్టోరీ లైన్ అయితే నాకైతే పిచ్చిలేసిపోయి వచ్చేసాను నా బయటికి. నాకు ఒక్కటే మాట అనిపిస్తుంది ఏంటంటే, వెంకటేష్ అన్న కెరీర్లో వరస్ట్ సినిమా అంటే ఇదే. అంత వరస్ట్గా తీసిన నాకైతే పిచ్చిలేసిపోయింది, చెప్పలేకపోతున్నా. ఓవరాల్ గా సినిమా అయితే డొల్లా. స్టోరీ లేదన్న, వెంకటేష్ అన్నకి ఏం సరిపోతుంది? స్టోరీ అన్న ఉంటే వెంకటేష్ అన్న కన్నా సరిపోతుంది. వెళ్ళి చూడమని చెప్పి ఇంకా అలాగే తెలుసు. అది ఏం లేదన్న, ఆ సినిమాలో ఏం లేదు, యావరేజ్ ఉంది. ఓకే కంబ్యాక్ అంటున్నారు. అంటే కంబ్యాక్ అంటే ఓవరాల్ గా కొంచెం బాగున్నట్టే కదా. కంబ్యాక్ అంటే యావరేజ్ అన్న, యావరేజ్ అన్న. అంటే కాదు, కంబ్యాక్ అనే ఓడి వాడారు అంటే ఎంతో కొంత సినిమాలు ఉన్నట్టే కదా. మీరేం అసలు బాగాలేదంటున్నారు? లే బాగాలేదన్న, యావరేజ్ ఉందన్న. నేను చెప్తున్నా, అసలు ఓవరాల్ గా సినిమా అయితే నాకు చెప్పాలని బాధ అనిపిస్తుంది. యావరేజ్ ఉందన్న. ఇస్తాను ఒక 3 ఇస్తాను అంతే. సూపర్ బ్యాడ్ స్టాక్స్. ఒక డైలాగ్ ఉంటది, నాకు హీరో క్యారెక్టర్ కంటే విలన్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్. కొంతమంది బాగలేదు అంటున్నారు, కొంతమంది బాగలేదు అంటున్నారు. గుద్దల బాంబు పెట్టండి, గుద్దల బాంబు పెట్టేయండి అంతే. ఇక నువ్వు ఏం క్వశ్చన్ లేదు. ఇక అది ఇక షామో షాషా అని మంత్రం చేయాలి అంతే. ఇక సూపర్. వెంకటేష్ క్యారెక్టర్ అయితే సూపర్. మా ఫాదర్ క్యారెక్టర్ ఏదైతే వేసిండో సూపర్ పర్ఫామ్ చేసిండన్న. ఆ క్యారెక్టర్ కి తగ్గ న్యాయం చేసిండు. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. వెంకటేష్ ఈ సినిమా తర్వాత ది బెస్ట్గా ఉన్నాడు. అంటే ఆల్రెడీ పెద్ద సినిమాలు వచ్చినాయి, కానీ ఈ సినిమాతో కొంచెం సెంటిమెంటల్గా బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే అందరు చూడవచ్చు మామ. కంబ్యాక్ వచ్చేసిండు మామ. చాలా మంది ఇక్కడ అసలు ఫ్లాప్ అంటున్నారు. ఎవడా అన్నాడు ఇక ఇన్నోడు. ఇక ఏం చెప్పాలి ఇక సినిమా ఓవరాల్ గా సినిమా గురించి నేను చెప్తాను మామ. సినిమా సూపర్ బ్యాడ్ స్టాక్స్ అంతే. ఇప్పుడు ఈ సంక్రాంతి కాంపిటీషన్ లో విన్ అయినట్టేనా? విన్ అయినట్టే రిమైనింగ్ సినిమాలతో కలిపితే కంపేర్ ఇంతకు ముందు వచ్చిన ఏది? అవును, నాకు ఇదే బాగా నచ్చింది. అది పెద్ద ఒంగబెట్టి రోకల్ బండ వేసి కారం పెట్టినట్టు అనిపించింది మహేష్ బాబు సినిమాది. మరి హనుమాన్ తో కంపేర్ చేస్తే హనుమాన్ కూడా బాగానే ఉంది. అన్ని నిలిచిందన్న. సూపర్ సూపర్. అంటే మూవీలో మీకు ఏది బాగా నచ్చింది? సెంటిమెంట్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వెంకటేష్ గారి సినిమా రిలీజ్ అయింది, కంబ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్ కంబ్యాక్ అవ్వచ్చు. F3 తర్వాత అంటే ఎప్పుడు యాక్షన్ టైప్ అదే వెంకటేష్ గారిని ఎప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ వేలోనే చూస్తాం. ఒక యాక్షన్ మూవీ అంటే ఆఫ్టర్ లాంగ్ టైం, ఇంతకు ముందు తీసున్నారు, కంపేర్ చేస్తే ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ టైం తీసినట్టు ఎలా అనిపించింది? ఘర్షణ ఎలా ఉందో అలా చూస్తాం. అంటే ఓవరాల్ గా ఎలా ఉంది? విక్టరీ వెంకటేష్ బాబు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి తోపు కిరాకు. వాడిని కొట్టేటోడే ఇవ్వలేడు. సూపర్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ పిక్చర్. సంక్రాంతి పండగనే. మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఎలా ఉంది? మిగతా సినిమాలతో కంపేర్ చేస్తే ఇది నంబర్ 1. దాని తర్వాత హనుమాన్. కానీ లాస్ట్ లో ఫైట్ కొద్దిగా బోర్ ఉంది. లాస్ట్ ఫైట్ క్లైమాక్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా చాలా రోజుల నుంచి రాలేదు, అంటే ఒక కంబ్యాక్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. మంచి పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెంకటేష్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చా? చూడొచ్చు, 100% చూడొచ్చు. అవునా? అంటే మీ పరంగా, మీ పర్సనల్ గా మీకు నచ్చిన సీన్ ఏంటి? అంటే బాగా బెస్ట్ అనిపించింది ఏంటంటే అప్పుడైతే ఆయన వైలెన్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ వైలెంట్ ఎంటర్ కావాల్సి వస్తాడు. ఆ పార్ట్ ఆఫ్ ద సీన్ చాలా బాగుంది. అంటే మీకు ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు? 9 ఇవ్వచ్చు. 9 ఇవ్వచ్చు. 10 కి 9. 10 out of 9. ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచినట్టే.
నిన్న గుంటూరు కారం రిలీజ్ అయింది మహేష్ బాబు గారిది. చూడలేదు అది ఇంకా హనుమాన్ చూసారా? చూడలేదు. చూడలేదా? అంటే కంపేర్ చేసుకుంటే ఏ సినిమా బాగుంటుందని ఆ చెప్పి. రెండు చూడలేదు కాబట్టి ఇదైతే పర్లేదు, బాగానే ఉంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అవును. అంటే వెంకటేష్ గారు నిలబడుతుంది. యాక్షన్ చాలా బాగుంది. అసలు లాస్ట్ మూమెంట్ వరకు క్యూరియాసిటీ పెంచారండి. చాలా చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎలా లాస్ట్ మూమెంట్ లో ఏం జరుగుతుంది అని అనిపించింది. తర్వాత ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే ఏడ్పించేశారండి లాస్ట్ లో బాగా. అసలు చూడొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు కానీ ఏడ్పించేశారు నిజంగా. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకటేష్ గారు 75th మూవీ అనుకున్నది రీచ్ రీచ్ మ్యామ్. 75th మూవీ ఎలా ఉంటుందా అని అనుకున్నాను కానీ బాగుంది, చాలా బాగుంది. అవును ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ నిజంగా ఆ బాండింగ్ చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఈ సినిమా చూడొచ్చు. మీరు ఫ్యామిలీతో వచ్చారా మేడం? ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ చాలా నచ్చింది. యాక్షన్ ఉంది కానీ క్యూరియాసిటీ పెంచారు సార్. అసలు ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ మనం ట్విస్ట్లు ఉన్నాయి. అసలు లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుంది అన్నది తెలియదు. సో మనం కూర్చోబెట్టేశారు అలా. అసలు ఇంకో థాట్ కూడా అసలు ఏం జరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేకుండా అలా. విలన్ యాక్టింగ్ బాగుంది అంటున్నారు. కొత్తగా ఉంది. అతను కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు. తమిళ యాక్టర్ తమిళ ఒక సాంగ్ అదే ఫాదర్ అండ్ డాటర్ సాంగ్ అయితే చాలా ఎమోషనల్ ఉంది కానీ లాస్ట్ మూమెంట్ లో ఏడిపించేశారండి వెంకటేష్ గారు. పాప మీద అండి. పాప యాక్షన్ కూడా చాలా బాగుందండి. ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ చూడొచ్చండి. ఆర్య యాక్షన్ కూడా చాలా బాగుందండి. మొత్తం అంటే ప్రతి క్యారెక్టరైజేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు మూవీ అనేది. వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ అనుకోవచ్చా? ఏంటండి, వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. ఆయన ఎప్పుడు ఉన్నారండి, కంబ్యాక్ అని ఏం లేదు. అంటే గ్యాప్ వచ్చింది కదా, చాలా గ్యాప్ వచ్చింది కానీ వెంకటేష్ గారిని కొత్తగా చూస్తారు ఈ మూవీలోని. సో చాలా బాగుంది, మీరు చూస్తే తెలుస్తుంది. సో వీఆర్ వెయిటింగ్ అగైన్ ఫర్ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అనేది. అంత బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మూవీలోని ప్రతిసారి వెంకటేష్ గారిది చూపించినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉందో అది స్టోరీకి యాడెడ్ అండి. నవాజుద్దీన్ సిద్దికి ఆయన చాలా బాగా చేశారు యాక్టింగ్. ఎందుకంటే ఆయనకి మనకు తెలుసు అందరికీ ఆయన అంత గ్రేట్ యాక్టర్ అనేది. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయనకి తెలుగులోని. సో తెలుగు ఆడియన్స్ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు ఆయన. థ్యాంక్ యూ. ఏంటండి అంటే ఆయన క్యారెక్టర్ కి అలా ఉందండి సైకో అని. యాక్చువల్ గా సైందవ్ కోనేరు హీరో పేరు, బట్ ఆయన క్యారెక్టరైజేషన్ వల్ల ఆయనకు సైకో అని అలాగా పెట్టారు. డెఫినెట్ గా వస్తుందనే అనుకుంటున్నాము, మరి ఎప్పుడు వస్తుంది అనేది అందరూ వెయిటింగ్. ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలిచినట్టేనా? పక్కాగా అండి, పక్కాగా నిల్చున్నట్టే, పక్కాగా హిట్ కొట్టినట్టే. నాగార్జున గారి సినిమా ఉంది రేపు, మళ్ళీ ఒకవేళ అది కానీ హిట్ అయితే దాని మీద ఈ సినిమా మీద దీన్నే ఉంటుందండి తప్పకుండా. ఓకే, రేస్ దీనికే ఉంటుంది డెఫినెట్ గా. అది కాంపిటీషన్ అనుకోకూడదు, ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది. సో డెఫినెట్ గా నేను అనుకునేది అయితే అందరూ ఆదరిస్తారు. చూసిన హనుమాను, గుంటూరు కారం ఈ సినిమాతో లేదు సార్, నేను అవి చూడలేదు, బట్ ఇది మాత్రం చూసాను, చెప్పగలను. ఓవరాల్ గా ఫ్యామిలీ చూడొచ్చు అందరూ, అన్ని అంటే ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్ కెన్ వ్యూ దిస్ మూవీ. మెసేజ్ ఏంటంటే సార్, ఇది చిన్నపిల్లల కోసం అంటే ఒక ఫాదర్ తపన పడేది చూపిస్తారు. అలాగే గవర్నమెంట్ ఏమైనా ఇలాంటి కొన్ని డిజీజెస్ ఉంటే ఎస్ఎం ఆ ఇంజెక్షన్ కోసం, సో ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా చేయాలి అలాంటి వీటికి అనేది కూడా ఒక మెసేజ్ అనమాట. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ గా రేటింగ్ అయితే 4.5 ఇస్తానండి. సైంధవ మూవీ నాకైతే పర్వాలేదన్న. అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే బీభత్సంగా ఉంటుంది. అంటే అసలు వెంకటేష్ గారిని మనకు ఆ విధంగా చూపించారు కదా. ఈ సినిమాలో ఏంటంటే హైలైట్ ఏంటంటే వెంకటేష్ గారి ఫైట్స్, లుక్స్, ఆ స్టైలు, ఆ డైలాగ్ డెలివరీ. సైంధవ్ని కానీ గెలిగితే చావుని గెలిగినట్టే ఒక డైలాగ్ ఉంటుంది అన్న, అదే అయితే హైలైట్ అనే చెప్పొచ్చు అనమాట. శైలేష్ కొలన్ మార్క్ అనేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో చాలా మిస్ అయిందన్న. అంటే సెకండ్ హాఫ్ చూసుకుంటే ఓవరాల్గా కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఏంటంటే కూతురికి తండ్రికి మధ్య వచ్చే సీన్స్ కానీ, ఆ డిసీజెస్ ఉన్నప్పుడు ఎలా బాధపడతారు అనేది చూపించారు. ఒక మెయిన్ ఏంటంటే కథ కానీ ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంది. ఒక 17 కోట్లు డ్రగ్ అంటే
మిడిల్ క్లాస్ వాళ్ళు దాన్ని భరాయించలేరు కదా. కాకపోతే ఏంటంటే మాఫియా జరుగుతుంది, ఆ 17 కోట్లు ఉండదు, అది అంత కాస్ట్లీ ఉండదు. కాకపోతే ఈ ఫార్మాస్యూటికల్ వాళ్ళు ఏంటంటే దాన్ని కావాలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎక్కువగా పెడుతున్నారు అని ఆ స్టోరీ తీసుకున్నారు. నాకైతే ఓవరాల్గా మూవీ కొద్దిగా కనెక్ట్ అయిందనే చెప్పొచ్చు. మెయిన్ హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఏంటంటే పెద్ద హీరోయిన్ గారు వెంకటేష్ గారికి ఒక సపోర్టింగ్ రోల్ చేశారు. అదైతే నాకు చాలా బెటర్ కనిపించింది. ఇంకోటి హైలైట్ ఏంటంటే విలన్ నవాజుద్దీన్ అనమాట. ఆయన బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తా ఉంటాడు. ఆ డైలాగ్ కానీ ఏంటంటే చాలా కనెక్ట్ అయింది. అంటే మూవీ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, చాలా బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంట్లో కొద్దిగా మార్క్ అనేది తగ్గిందని అనుకుంటున్నాను. మరి అన్న ఇంకా రేపు నా సామిరంగా ఉంది, అది చూసి మనం మాట్లాడాలి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చున్నాయి కదా 3 మూవీస్, ఇప్పుడు దీంతో కలిపి 3 మూవీస్ ఉన్నాయంటే దీంతో కంపేర్ చేస్తే హనుమానే కొద్దిగా టాప్ లో ఉందండి. హనుమానే కొంచెం టాప్ లో ఉంది. విన్నర్ కూడా హనుమాన్, ఎందుకంటే దాంట్లో ఉండేది హనుమాన్ కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తాడు, లౌడెక్కేపాలని. ఆ డైలాగులు కానీ చాలా ఉన్నాయి అతడికి. అతను విలన్ కామెడియన్ అని మనకి అసలు సస్పెన్స్ లో వెళ్తా ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ అయితే దాంట్లో మాత్రం రివీల్ చేస్తాడు. అసలు పవర్ఫుల్ విలన్ లాగా చూపించాడు. వెంకటేష్ గారు ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? వెంకటేష్ గారు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? కంబ్యాక్ ఇచ్చినట్టే బ్రో, కంబ్యాక్ ఇచ్చినట్టే. అసలు ఏంటంటే మంచి యంగ్ లో ఉంటే ఎలా ఫైట్ చేస్తారో ఆ విధంగా ఉన్నాయి ఫైట్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ. అసలు మామ వెంకీ మామ వెంకటేష్ గారు చేసే యాక్షన్ ట్రైలర్ ఏదో చూసామో దానికి మించి ఉందన్న. అసలు ఎలివేషన్స్ కానీ చాలా బాగా చూపించారు. కాకపోతే ఏంటంటే స్టోరీ నరేషన్ డైరెక్టర్ కొంచెం డిసప్పాయింట్ అనేది అనుకోవచ్చు. ఒక సీనియర్ హీరోలు ఇలాంటి యాక్షన్ చేయాలని చూస్తున్నారా? బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ అంటే చూసారు. అంటే ఈ టైప్ ఆఫ్ యాక్షన్ అంటే ఇదేంటంటే ఎక్కువ గన్స్, ఆ మిషన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వాడారు అనమాట. నాకైతే వెంకటేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన సీనియర్ హీరో. దీంట్లో తీసాడు ఆ గడ్డం. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు బ్రో. ఏంటంటే పాప ఉంది కదా, పాప ఉంది అంటే ఇప్పుడు వెంకటేష్ గారు అంటే నేను 3.1 ఇస్తాను. ఇప్పుడు వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా కొంచెం కామెడీ మూవీస్ ఎక్కువ చూస్ చేసుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు యాక్షన్ మూవీ చేశారంటే అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రయోగం చేసినట్టే వెంకటేష్ గారు. అది ఇప్పుడు మరి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు బ్రో. పాప ఉంది కాబట్టి, పాప ఉందంటే ఇంకా ఫ్యామిలీ కదా, ఒక హస్బెండ్ వైఫ్ పాప మధ్య. కొంతకాలం నుంచి వెంకటేష్ గారిని ఒక కామెడీ వేలోనే చూసాం. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఇలా చూసే అది కనెక్ట్ అవుతారా జనాలు? అది కనెక్ట్ అవుతారు బ్రో. అంటే కొత్తగా కనిపిస్తా ఉంది అనమాట. ఏ క్యారెక్టర్ అయినా కానీ వెంకటేష్ గారు చేయగలరు అనేది నిరూపితమైంది. కొంచెం కొత్తగా అనిపిస్తుంది బ్రో. ఏంటంటే మనకి శైలేష్ కొరణానం కానీ ఏంటంటే ఒక మిస్టరీ ఉంటుంది. ఆ మిస్టరీని వీడడం ఎలా అనేది కథ ఉంటుంది కదా. లాస్ట్ టైం మనం ఇటు 2 చూసాము. దీంట్లో కానీ ఏంటంటే కొంచెం కొత్తగా ట్రై చేశాడని చెప్పొచ్చు. ఇప్పుడు ఓవరాల్ గా మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత? 3.1 ఇస్తాను. 3.1 అంటే ఓవరాల్ కలెక్షన్ ఎంత వస్తాయి? కలెక్షన్స్ ఇంకా తెలియదు అన్న. రేపు నా స్వామి రంగం ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాం. ఈ సంక్రాంతికి 3 హిట్లు అని చెప్పుకోవచ్చు. రేపు వచ్చేది కూడా హిట్టే. ఇంకా ఏమిటంటే దీంట్లో విలన్ గా సహావుద్దీన్ చేశాడు, ఆయన కూడా బాగా చేశాడు. అంతా చాలా బాగుంది. ఇంకోటి ఈ సినిమాలో ఆయన యాక్షన్ సీక్వెన్స్ చేశాడు, నా పూజ నా భవిష్యత్తు. ఇంకోటి ఆయన ఒక గన్నం మినిమం ఒక 50 గన్నం వాడాడు. ఒక మనిషికి ఒకటే గన్నం, పేల్చడం ఇసిరి తప్పడం 50 గన్నం చాలా బాగా చేశాడు. ఇంకోటి శైలేష్ గారు ఈ సినిమాకి హిట్ 3 అని ఎందుకు పెట్టాడు చెప్పనా? హిట్ 1 ఆల్రెడీ పెట్టాడు, హిట్ 2 ఆల్రెడీ పెట్టాడు. హిట్ ఈ సినిమాకి మన జనాలే అనాలి హిట్ అని చెప్పి, అందుకనే ఈ సినిమాకి హిట్ 3 అని పెట్టలేదు. మన హిట్ సినిమా అయితే చాలా బాగుంది. లిటరల్లీ భయ్యా ఏడిపించాడు భయ్యా. ఇగో ఇంత ఎదిగిన నేను ఉండండి, నాకే ఏడుపు వచ్చిందంటే ఫ్యామిలీస్కి ఈజీ కనెక్ట్ అవుద్ది. సూపర్ సినిమా. మన పిల్లల్ని మనం చాలా బాగా ప్రేమించాలి, అదే దీంట్లో ఉంది. మెసేజ్ కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, అదే ఉంది. సంక్రాంతికి ఇది ఒక బ్లాక్ బస్టర్. సో బ్రో థ్యాంక్ యూ, బాయ్. సైందో మూవీ చూసిన క్లియర్ గా క్లారిటీ ఒకటే క్లియర్ చెప్పేసిన ఒకటే పాట భయ్య. సినిమా మొత్తం ఒకటే క్లియర్ ఏంటంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే వెంకటేష్ గారి నుంచి అయితే మనం అయితే ఏదైతే ఇంతవరకు చూడలేదు ఆ కొత్తదనం చూపించారు డైరెక్టర్ గారు. ఆ యాక్షన్ మూవ్మెంట్లు ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అన్న, అలాగే తండ్రి కూతురు మధ్యలో ఉన్న సెంటిమెంట్ గురించి కానీ, ఆ డ్రగ్స్ గురించి కానీ, ఆ గోల్డ్ గురించి కానీ, డబ్బుల గురించి అనేది ఒక డిఫరెంట్ పాయింట్ ఆఫ్ తో వెళ్ళిపోయింది సినిమా మొత్తం. కానీ ఎక్కడ లాగ్ కానీ బోర్ కానీ అయితే లేదన్న, నీట్ గా ఉంది సినిమా, చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకటే భయ ఆర్య గారి క్యారెక్టర్ అయితే ఇంకా డిఫరెంట్ గా చూపించారు. అంటే వెంకటేష్ గారికి సపోర్ట్ రోల్ గా చేసిన ఆర్య గారు అయితే వండర్ఫుల్ గా. అంటే సినిమాలో వెంకటేష్ గారు ఒక 100% అయితే 100% లో ఒక 10-20% మాత్రం ఆర్య గారు తీసుకొచ్చారు. చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ, యాక్షన్ మూవ్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. కొత్తదనం ఉందన్న సినిమా అంతే.
సంక్రాంతి బరిలో మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అంటే సంక్రాంతి బరిలో అంటే ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయిన గుంటూరు కారం ఒకటి, హనుమాన్ ఒకటి, సైంధవ్ ఒకటి, ఈ 3 సినిమాలు అయితే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ గా ఉందన్న. ఏది హిట్ అనేది అయితే నేను చెప్పలేను, ఎందుకంటే సైంధవ్ అనేది వచ్చేదంటే ఫుల్ యాక్షన్ మూవీ, అలాగే హనుమాన్ సినిమా వచ్చి ఒక డిఫరెంట్ స్టోరీ, అంటే ఎప్పుడు కొత్తదనం చూపించిన దాని లెక్క చూపించరు. ఇప్పుడు వచ్చే గుంటూరు కారం ఏంటంటే ఓన్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ 3 సినిమాలు 3 డిఫరెంట్ గా ఉన్నాయి. రేపు ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమా ఒకటి రిలీజ్ అయినాక ఏది హిట్ అనే సినిమా అయితే నేను క్లియర్ మిగతా సినిమా సక్సెస్ లు ఈ సినిమా మీద పడే ప్రభావం ఉందా? చెప్పలేమన్నా, చెప్పలేము. ఎందుకంటే రేపు ఆ సినిమా రిలీజ్ అయ్యి నాగార్జున గారి సినిమా రిలీజ్ అయితే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు నాగార్జున గారికి సంక్రాంతి సెంటిమెంట్ బాగుంది, అంటే ఆయన సంక్రాంతికి రిలీజ్ చేసుకొని సక్సెస్ అయిన రేటింగ్ ఎక్కువ. అలాంటి టైంలో ఇప్పుడు నాగస్వామి రంగా రిలీజ్ అయ్యే సక్సెస్ అయిందంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడే? చెప్పలేమన్నా. 99% మీరు అన్నట్టు కూడా సంక్రాంతి నిజంగా నాగార్జున గారికి బాగా కలిసి వస్తుంది. ఒకవేళ ఈ సినిమా కాక మంచిగా ఉంది అనుకో, నాగార్జున గారు ఇంకా మెయిన్ నాగార్జున గారు ఎట్టు కొడతారు. అంటే ఓవరాల్ గా ఒకవేళ సంక్రాంతికి ఆ సినిమా కానీ హిట్ అయితే అది ఎఫెక్ట్ పడే ఛాన్సులు అయితే ఉన్నాయి. అంటే ఆ ఎఫెక్ట్ పడేంత లేదా సినిమాలో? అంటే సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అన్న. వెంకటేష్ గారిది ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ తోటే వెళ్ళిపోయింది సినిమా మొత్తం. ఎక్కడ బోర్ గానీ లాగ్ గానీ, అంటే ఆ సెంటిమెంట్ కూడా తండ్రి కూతుల మధ్యలో ఉన్న సెంటిమెంట్ కూడా ఒక డిఫరెంట్ గా చూపించారు. బాగుంది. ఆ చిన్నపిల్ల ఫ్యామిలీస్ అంతా మామూలుగా వెంకటేష్ గారికి కామెడీ సినిమాలకు అలవాటు పడిపోయారు. ఆఫ్టర్ లాంగ్ టైం ఇప్పుడు ఒక యాక్షన్ మూవీతో వచ్చారు, అది జనాలు తీసుకోగలరా? అంటే నాకు తెలిసిన కాడికంటే ఒక మాట అయితే నిజంగా సెంటిమెంట్ అనేది వెంకటేష్ గారు అంటారు కదా, దానికైతే నేనైతే 100-200% చెప్తా. కానీ ఇది కూడా తీసుకుంటారు భయ్, ఎందుకంటే ఒక వెంకటేష్ గారి నుంచి ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి సినిమా, అలాంటి కొత్తదనం చూపించారు కాబట్టి చాలా బాగుంది. డైరెక్షన్ ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10/10 ఇస్తాను. యాక్షన్ మూవీ కదా, మనకు బాగా ఇష్టం. అంత మంచి యాక్టింగ్ చేస్తున్నట్టే అసలు మనం నిరూపించుకోవాలి. అందుకే విక్టరీ వెంకటేష్ అని పేరు వచ్చింది అనేది, అందుకే నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో 75 సినిమాతో బ్లాక్ బస్టర్ మూవీ కొట్టిండు. ఎప్పుడు సంక్రాంతి వచ్చిందంటే మన విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తారు. మనకు ఫ్యామిలీ నెంబర్ లాగా ఒక వెంకటేష్ గారి సినిమా వచ్చిందంటే ఆడియన్స్ అంతా ఎదురు చూస్తారు అనే సినిమా. అలాంటి సినిమా ప్రజెంటేషన్ చేసిండు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఎందుకంటే ముందుగా హ్యాపీగా కంగ్రాచులేషన్ డైరెక్టర్ గారికి చెప్తున్నా. జై విక్టరీ. అంటే కంబ్యాక్ ఇచ్చినట్టేనా వెంకటేష్ గారు? 100% కంబ్యాక్ ఇచ్చిండు. మనం అప్పట్లో జయం అనేది ఒక రాజా కలిసి ఉందాంరా ఇలాంటి సినిమా, ఒక వెంకటేష్ సినిమా వచ్చిందంటేనే ఒక ఫ్యామిలీ మొత్తం లేడీస్ కంపల్సరీ, ఆడియన్స్ కంపల్సరీ వస్తారు. ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ లేడీస్ ఉన్నారు, అందరు ఉన్నారు. కాకపోతే ఈ సినిమా ఒక బిడ్డ కోసం ఎంత తప్పలా పడతాడు అన్నట్టు ఒక సినిమా తీసిండు. ఇది మాత్రం చాలా అందరికీ హార్ట్ టచింగ్, ఇది అందరు కనెక్ట్ అవుతుంది సినిమా. 75 సినిమా ఈ స్టోరీ తీసుకోవడం కూడా బాగా తీసుకుని వెంకటేష్ సార్ చాలా బాగుంది సినిమా. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ ఇద్దా? 100% అన్న, ఎవరు చెప్పి 100% సక్సెస్ఫుల్ అయిపోయింది సినిమా. బ్లాక్ బస్టర్ 3 అవర్స్ ఇట్లా బయటికి పోకుండా సినిమా చూపించినట్టే అది మాటల విషయం కాదు. సినిమా స్టోరీ బాగుంటేనే థియేటర్లో కూర్చొని చూస్తే ఇంత జనం ఉంటుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టింది. మిగతా క్యారెక్టరైజేషన్లు అన్ని ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి, ప్రతిదీ బాగున్నాయి. జై విక్టరీ. సైంధవ్, శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అన్న. నిజంగా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు, ఓరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాప్ చేయగలడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. ఇందులో మెయిన్గా చెప్పాలి, ఒక తండ్రి తన కూతుర్ని కాపాడుకోలేక పడే కష్టాన్ని, దానికోసం ఏదైనా చేసే వేని చూపిస్తారు. అది బాగా అనిపించింది నాకు థియేటర్లో. కొన్ని బీజిఎమ్స్ సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు. ఇంకోటి స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయన్న. మెయిన్గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో. ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి విలన్లు చంపేస్తాడు అనేది అయితే క్లియర్గా చూపించారు. అది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ వన్ మోర్, దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్లో, అది ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో అనే ఫీల్ అయితే వచ్చింది. ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, సినిమా ల్యాగ్ ఉంది, సినిమాలో ఏం లేదు అనేది. వాళ్ళందరినీ నేను అడుగుతున్న, సినిమా అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్న విత్తనం నుంచే పుట్టాలి, అలాగే రావాలి స్టోరీ అనేది. ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా. సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక 10 minutes తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్టర్స్ కానీ మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు. ఇంకోటి మెయిన్గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో.
వాడు చేశాడు భయ్యా, యాక్టింగ్ కాదు అది, అసలు పిచ్చి పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే. అసలు కుమ్మేశాడు యాక్టింగ్. ఆయన వరకు కామెడీ కూడా ఉందా సినిమాలో? ఆయనే కామెడీ, ఆయనే విలన్, ఆయనే కామెడీ. వికాస్ మాలిక్ 100 అయ్యా, మామూలు కామెడీ చేయలేదు. ఆయనతో పాటు ఆండ్రే గారు, ఆర్య అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేశారు. అసలు నాకైతే థియేటర్లో చూడొచ్చు దీన్ని. ఎందుకు అంటే ఈ మధ్య వచ్చే సినిమాల్లో అసలు థియేటర్కి వెళ్ళాలా వద్దా, ఆల్రెడీ చేసిన సినిమాలు చేస్తున్నారు కొందరు, డబ్బింగ్ సినిమాలు చేస్తున్నారు ఇంకొందరు. సో బట్ ఇది ఒక స్టోరీ కామన్గా తిరిగే పాయింట్ అయినా కూడా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేశాడు. బట్ బెటర్గా చూపించవచ్చు అనేది అయితే నా ఒపీనియన్. బట్ 1 టైం వాచబుల్, థియేటర్కి వెళ్ళి అందరూ చూడండి. నాకు వచ్చిన మూవీస్ లో ఏది బెస్ట్ అనిపించింది? హనుమాన్, సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్లో హనుమానులో ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు. అదిరిపోయిందన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. బట్ అన్ని సినిమాలు చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమాకి ఓవరాల్ గా ఎంత ఇస్తారు ఓట్? మంచిగా అనిపించింది భయ్య, కామెడీస్, జోక్స్ అన్ని ఉన్నాయి. అంటే యాక్షన్ మూవీ, ఫుల్ యాక్షన్ మూవీయా లేకపోతే అన్ని మిక్స్ ఉందా? అన్ని మిక్స్ ఉన్నాయి, సెంటిమెంట్స్, సాంగ్స్, జోక్స్ అన్ని మిక్స్, టోటల్ మిక్స్ మూవీ అది. అంటే ఇప్పుడు వెంకటేష్ గారికి ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? నేను గుంటూరు కారం చూసాను. వెంకటేష్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైమ్ రిలీజ్ చేశారు, అలా ఒక కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? యా, అట్లా అనుకోవచ్చు. యా, ఓవరాల్ గా సినిమా మీకు ఏం నచ్చింది బాగా? ఓవరాల్ అంటే జోక్స్ హ్యూమర్ బాగుంది ఆడ, అదొకటే మంచిగా అనిపించింది నాకు. సాంగ్స్ ఇప్పటిదాకా చూసిన సినిమాల్లో అంటే హనుమాన్ రిలీజ్ అయింది, గుంటూరు కారం రిలీజ్ అయింది, కంపేర్ చేసుకుంటే ఏది మంచిగా అనిపించింది? నేను హనుమాన్ ఇంకా చూడలేదు, సో నేను చూసింది గుంటూరు కారం అయితే బాగుంది. ఇట్స్ మై ఒపీనియన్. వేరే వాళ్ళు ఎందుకు కంపేర్ చేస్తే గుంటూరు కారం ఈ సినిమాకి నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒకటే సినిమా చూసాను, చూడకుండా సినిమా నేను అట్లా చేయలేను కదా. అంటే గుంటూరు కారము నిన్న మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయింది, ఈ రోజు వెంకటేష్ గారి సినిమా, అంటే రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది మీకు బెటర్ కనిపించింది? నేను వెంకటేష్ గారి సినిమా చూడలేదు, గుంటూరు కారం చూసాను. ఇది చూడలేదు. గుంటూరు కారం చూసాను. ఈ సంక్రాంతికి వచ్చే సినిమా మాత్రం కాదు, నార్మల్గా వస్తే మాత్రం అదిరిపోయే సినిమా అన్న ఇదైతే. అంటే ఈ సినిమాలో ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే అందరు ఏం కోరుకుంటారన్న, ఆటలు, పాటలు, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ, ఫన్, ఫెంటాస్టిక్ ఇవన్నీ కోరుకుంటాం. అలాంటిది సినిమాలో అవన్నీ తక్కువ అయ్యి ఓన్లీ ఫైటింగ్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగా ఎక్కువ అయినాయి అన్న. ఎమోషన్స్ ట్రై చేసారు కానీ ఓకే అనిపించింది ఎమోషన్ కూడా. ఆ ఫైటింగ్స్, బుల్లెట్ పైనుంచి ఇలా పెడితే కింద నుంచి వస్తుంది, ఏందన్న ఫైటింగ్స్ తీసేది. నిజంగా డైరెక్టర్ సైకో అని అయితే అనిపించుకున్నాడు. కానీ వెంకీ గారు అయితే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చిండయ్యా, ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు. అంటే ఇప్పుడున్న పిల్లలందరూ అటు డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే సైడ్కి వెళ్ళిపోతున్నారు. వాటన్నిటికన్నా వెళ్ళకుండా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడం మాత్రమే మీరు ఉన్నారు అనేది ఒక మంచి మెసేజ్, సోషల్ మెసేజ్ ఉంది సినిమాలో. మీరు చూడొచ్చు అన్న, పక్కా ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క తల్లిదండ్రి, ప్రతి ఒక్క విద్యార్థి అందరు వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. మీరు జస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండదు కానీ ఎంజాయ్ అయితే చేస్తారు సినిమాని, అంతే అన్న. ఓవరాల్ గా ఎంత ఇస్తారు రేటింగ్? అన్న రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇదైతే. మనం ఎవరైనా రేటింగ్ ఇవ్వడానికి సినిమా అలా ఉంది అంటే మనం రేటింగ్ ఇవ్వలేమన్న ఈ సినిమాని. థ్యాంక్ యూ. సక్కేంద్ర సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది. మరి తగ్గించేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.